దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న దేవుని బిడ్డలకి యేసు క్రీస్తు వారి నామమున శుభములను తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానము కొరకు 29వ కీర్తనను మనం తీసి ధ్యానం చేద్దాం. 29వ కీర్తనలో మొదటి వచనం నుండి 10 వచనాల వరకు మనం చూసినప్పుడు దావీదు మహారాజు ఈ కీర్తన ద్వారా ఒక సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. తుఫాను రాకముందు ఈ కీర్తన రాసినట్లుగా తుఫాను వచ్చే సందర్భంలో ఇతను ఏదైనా ఒక గుడారంలో కానీ లేకపోతే ఒక గుహలో కానీ ఉండి ఉండవచ్చు. ఆ సందర్భంలో ఈ తుఫాను గురించి వర్ణిస్తూ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క స్వరాన్ని గురించి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తున్నాడు చూడండి. దైవపుత్రులారా, యెహోవాను ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అని చెప్తూ ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి అంటున్నాడు. 3వ వచనం నుండి మనం చూస్తే 9వ వచనం వరకు యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు, ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము దేవదారు వృక్షములను విరుచును అన్నట్లుగా ఈ యొక్క కీర్తన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్వరము ఉరుము వలె, ఆయన స్వరము మెరుపు వలె. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దావీదు ఒక శోధనలో, తుఫాను అనే ఒక భయంకరమైన ఒక శోధనలో ఆయన ఉంటూ ఈ యొక్క కీర్తనను రాస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు గారు చెప్పే ఒక విషయాన్ని మనం గమనిస్తే, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, ఆయన నిత్యము రాజుగా ఆసీనుడాయను అనేక విషయాన్ని అక్కడ చెప్తున్నాడు 10వ వచనంలో. అంటే తుఫాను గురించి చెప్తూ వచ్చి ఆ జలముల మీద, ఆ ప్రళయము మీద, ఆ వర్షము మీద ఆసీనుడయ్యాడు దేవుడు అని చెప్తున్నాడు. ఇందు ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, శోధన వచ్చినప్పుడు ఈ శోధనలు నాకు వద్దని, శోధన వచ్చినప్పుడు ఈ శోధనలో నుంచి నేను ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలని అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. శోధనలను సహించేవారే ధన్యులు. వారికి ఆ శోధనల మధ్యలో ఉండి శోధనలను జయించి గొప్ప మహిమను పొందుకోగలము అనే విశ్వాసము మనకు కావాలి. 9వ వచనంలో మనం చూసేటప్పుడు ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి, యెహోవా ప్రళయ జలము మీద ఆసీనుడాయను, నిత్యము ఆయన రాజుగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు బలమునిస్తున్నాడు, తన ప్రజలను పరిపాలిస్తున్నాడు, తన ప్రజలను విడిపిస్తున్నాడు, తన యొక్క ప్రజలను గొప్ప చేస్తున్నాడు యెహోవా. కాబట్టి శోధన వచ్చినప్పుడు, తుఫాను లాంటి శోధన వచ్చినప్పుడు, తుఫాను లాంటి పరీక్షలు వచ్చినప్పుడు పారిపోవాలని, తప్పించుకోవాలని అనుకోకండి. ఆ యొక్క పరీక్షలోనే, ఆ శోధనలోనే ప్రభు మనకు తోడై ఉన్నాడు, ఆ ప్రభు మనకు తోడుగా వస్తాడని నమ్మండి. దేవుడు మీకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆ శోధన సహించే వాళ్ళు ధన్యులు అనే యొక్క విషయాన్ని మనం గ్రహించుదాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. ఈ మార్నింగ్ మన్నాను వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. శోధన సమయాలలో తండ్రి, నేను పుటము వేయబడుట మంచిది, ఇందువలన దేవుని ప్రమాణాలు నేర్చుకున్నానని చెప్పి యోబు చెప్తున్నట్లు, ప్రభా యొక్క పరీక్షల మధ్యలో, శోధనల మధ్యలో తప్పించి పారిపోవటం కాదు, శోధనలకు సహించి, శోధనలను జయించి గొప్ప విజయాన్ని పొందుకునే చక్కని కార్యమును, కృపను బిడ్డలకు దయచేయుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు చేయబోతున్న వందనాలు. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.